ఎన్నికలైన నన్ను ప్రభు నిలబెట్టుకుని స్తోత్రం చెల్లిస్తున్నాను. వారికి నీకు వందనాలు. మర్చిపోయే మాటలు నీకు తోడేట నేను వారికి నా ప్రభు నా తండ్రి జ్ఞానం దయచి నీవే నా తండ్రి కృపను చూపించి బలపరచు. యేసు క్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. సమయము ఒకసారి మనం గడియారంలో చూస్తే ఇంచుమించు 1:10 కావచ్చు. నాకు పంపిన పాంప్లెట్లో కూటమి ఎన్ని గంటల నుంచి అని నేను చూస్తే 10 గంటలకే ప్రారంభము అవుతుంది. 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కూటమిలో మనం ఎన్ని గంటలకు ఉండాలండి? 8 గంటలకి 9:30కే మనము ఉండాలి. కానీ టైం ఎంత అవుతుంది? 10:10. 8 గంటల ఆలస్యం, ఇంచుమించు 2 గంటలు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను మాట్లాడే మాటలు నాయి కాదు, తప్పుగా అనుకోవద్దు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పని చేయాలి అని మనం ఎప్పుడైనా అనుకుని దానికోసం ఆలోచన చేసినప్పుడు 1 గంట ముందే మనం బయలుదేరి వెళ్ళిపోతాం. మనకి అక్కడ పని ఉన్నా లేకపోయినా ఏం చేస్తుంటాం? 1 గంట ముందే ఇంట్లో హడావిడి చేసి ఇంతకీ ఎవరు బయలుదేరరా, తొందరగా రారా, మీకు అసలు టైం సెన్స్ లేదా అని మనము మాట్లాడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా తొందరగా తెగొచ్చారు. అంటే ఏం చేస్తూ ఉంటారు? వారు పనిలో పడిపోయి ఏదేదో చేస్తూ ఉంటారు, టైం అనేది వారు చూస్తూ. ఈ రోజున దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అని అంటే మనుషులందరికీ కూడా సమయము ఏముండడం లేదు, సమయం టైము ఎందుకు ఉండడం లేదు అని మనం ఆలోచన చేస్తే, అంటే వారు వెళ్ళవలసిన దాని మీద ఎక్కువ శ్రద్ధ లేనందువలన మరి ఏం చేస్తున్నారు? కనుక ఈరోజు మనము నేర్చుకునే మాటల్లో, దేవుని మాటల్లో మనము సమయం గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తున్నాం. మిమ్మల్ని ఎక్కువసేపు నేను బాధపెట్టను, ఎక్కువసేపు కూర్చోండి. కొద్ది నిమిషాలు సమయం. అసలు సమయం గురించి మనం మాట్లాడుకుంటే ఒక కాల పరిమితిని అది నిర్ణయిస్తుంది. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంని అది ఏం చేసుకుంటుంది? తెలియపరుస్తుంది. రోజు తెలియాలి అని అంటే ఎన్ని గంటలు గడవాలి? 24 గంటలు గడిస్తే ఒక రోజు అయింది. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడిన మాట ఆదికాండంలో ఏమన్నాడు? ఈ దినమునకు ఇది ఉదయం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, ఒక దినము. మొట్టమొదటిగా ఆదికాండంలో దేవుడు సమయముల గురించి మాట్లాడు. మరి అటువంటి దేవాది దేవుడు సమయముల గురించి మాట్లాడినప్పుడు మరి ఆ మాట ఎంత ప్రాముఖ్యమైనదో మనము గమనించాలి. ఎవరు మాట్లాడారు? మనుషులు ఎవరు కూడా మాట్లాడారు. సమయము అనే ఒక్క మొట్టమొదటి మాట దేవాది దేవుడు. మరి దేవుడని మనం పిలుచుచున్న ఆ యొక్క వ్యక్తి మరి అంతటి గొడవాలి, చాలా విలువను. ఈ రోజుల్లో దేనికి మనము విలువను, మనకు నచ్చితే విలువ, నచ్చకపోతే ఎక్కడైనా, అది ఎవరైనా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, ఎక్కడైనా మనం ఉండొచ్చు. అంటే మనకు నచ్చితేనే మనము దానికి విలువను ఇస్తూ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము
15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాటను మనం చూస్తే, మీరు సమయమును పోనీయక పరుచుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. చాలు. అర్థం ఏమన్నాడైనా ఒకే ఒక మాట, మీరు కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఏదైనా చేయాలి అనుకుంటే సమయమును పోనీయక ఏమన్నాడు, సద్వినియోగం పరుచుకొనొచ్చు. ఇక్కడ నుంచి మనం దేవుని మాటలు ధ్యానం చేస్తాం. మనందరికీ చాలా ఆశలు, చాలా కళలు అనేవి ప్రతి మనిషి కూడా బతుకులో ఏదో ఒక ఆశ చెప్పున బతుకుతుంటాడు, కోరిక చెప్పున బతుకు. ఆశ లేనివాడు, కోరిక లేనివాడు ఎవడు? చిన్నతనం సైతం చచ్చిపోయేవాడి వరకు మనం చూస్తే ఏముంటుంది? ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడికి ఆడుకోవాలని ఆశ, ఎదిగిన వాడికి చదువుకోవాలని ఆశ, చదువుకున్న వాడికి ఉద్యోగం సంపాదించాలనే ఆశ, చదువుకుని ఉద్యోగం చేస్తున్న వాడికి పెళ్లి చేసుకోవాలనే ఆశ, పెళ్లి చేసుకున్న వాడికి పిల్లలు కనాలనే ఆశ, పిల్లలు కన్న తర్వాత ముసలి వయసులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను పిల్లలతో మనవలతో ఆడుకోవాలని ఆశ, ఇంకొంచెం కాలం బ్రతికితే బాగుండు అనే మనిషికి ఏమున్నదంటే ఎక్కువగా ఆశ, కోరిక అనేది. ఆశ, కోరిక కోసం మనిషి తాను ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరి ఆశ, కోరికను కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం నెరవేర్చుకోలేకుండా పోతుంది. ఆశ కలిగిన మనందరూ కూడా నేను ఈ స్థితిలో ఉండాలి, పలానా స్థానంలో నేను ఉండాలి, పలానా వేరే ప్లేస్లో నేను ఉండాలి, లేకపోతే ఇక్కడికి నేను అందరినీ తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన అందరికీ గొప్ప గొప్ప మేడలు కట్టుకుంటూ ఉంటారు. ఇంకా వారి హృదయంలో ఒక ఆలోచనతో వారు ఏదైతే చేయాలనుకున్నా దాని గురించి ఎక్కువగా ఆలోచన చేసి ఏం చేస్తుంటారు, దాని గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. ఉన్నాయి కదా. కారణం ఏంటంటే మనిషి ఆశాజీవి. మరి అటువంటి ఆశాజీవి తాను చేయాలనుకున్న పని చాలాసార్లు చూడండి, ఎంతమంది మొదలుపెట్టిన పని చివరికి నెరవేరుస్తారు చెప్పండి. తాను మొదలుపెట్టిన పని చివరికి ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఆరంభం చాలా అందంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, గ్రాండ్గా అంటే ఆరంభించినప్పుడు చాలా అందంగా ఉంటుంది, కానీ చివరికి వచ్చేటప్పటికి ఎలా అవుతుందంట, ఏమి కానరాకుండా. కొన్ని సంస్థలు కానీ కొన్ని ఆ యొక్క షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చూస్తూ ఉంటే ఆరంభం చేసినప్పుడు పెద్ద పెద్ద వారిని పిలిచి పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి మహా హడావిడి చేస్తూ చివరికి ఏమీ లేక ఏం చేస్తుంటారు దివాలా. అంటే అక్కడ మనం చూస్తే జనరల్గా మనం ఆలోచన చేస్తే అక్కడ సమయమును సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానం లేకుండా నడిచాడు కాబట్టి కార్య ఆరంభము చాలా బాగుంటుంది, కార్య అంతము చాలా దీనంగా అయిపోతుంది. కనుక ఈ రోజున క్రైస్తవుల్లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎఫెసీ పత్రిక ద్వారా పౌలు భక్తులు మనతో మాట్లాడేది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకే ఒకటి. బయట వారికి మనం ఏదో చెప్పేసి బయట వారికి ఏదో మనం చేసేయాల్సినంత అవసరం లేదు. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తులు ప్రత్యేకంగా రాస్తున్న మాట, ఆ సంఘములో ఉన్న వారిని బలపరచు నిమిత్తము మాట్లాడుతున్న ఈ యొక్క మాట. అరే నాయకులారా, అమ్మలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, అక్కలారా, అన్నయ్యలారా, మీరందరూ కూడా దేవుని మందిరంలోనికి దేవుని చేత రక్షించబడి దేవుని మందిరంలో కూర్చున్నారు. ఏదో రక్షించబడాలి లేదా? మీరందరూ రక్షించబడాలి లేదా? రక్షించబడిన వారందరూ దేవుడికి స్తోత్రం చేద్దాం.
ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, ఒక్కడే అవ్వచ్చు, మనము దేవుని దగ్గరకు అది చాలు. మరి ఇప్పుడు ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి 3 అధ్యాయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీవు క్రైస్తవుడు ఎలా అయ్యావో ఆ 3 అధ్యాయాల్లో పౌలు భక్తుడు మాట్లాడుతాడు. తర్వాత 3 అధ్యాయాల్లో నీవు క్రైస్తవుడు అయిపోయావు, రైట్, ఇంతకు అయిపోయింది, దేవుడి మందిరానికి వచ్చేసావు, రైట్, బాగా. తరువాత నీ జీవితము ఇక్కడికి రావడం అంటే వచ్చావు, కానీ ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా అయితే జీవించాలో అది నీకు తెలియదు కనుక నేను నీకేం చెప్తున్నాను ఒకసారి నీకు వినిపిస్తాను. నీవు ఇప్పటి వరకు నువ్వు జీవించిన విధానం బాగా ఉంది. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవిత విధానం అనేది అర్థమవుతుందా? ఏమన్నాడు? నీ జీవిత విధానం అనేది నీ జీవిత విధానం మారకుండా నీవు అందులోనే కూర్చుని నేను క్రైస్తవుని అని నువ్వు సంకల్ప గుర్తుకుంటూ నేను ఉన్న బతుకంత కాలం ఇలాగే క్రైస్తవుడిగా జీవిస్తాను అనుకుంటే దానికి బయట కూర్చున్నాను, లోపల కూర్చున్నాను. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో అనేక మంది ఏం చేస్తున్నారు? తండాలుగా. అందులో కొంతమంది దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా. కారణం ఏమిటంటే వారు క్రైస్తవులని చెప్పుకుంటూ వారి జీవితంలో క్రీస్తుని పాటించకపోతే ఉండేటట్టు క్రైస్తవ్యానికి నేను రక్షించిన దేవుడు ఎందుకండి ఆయన ప్రకారం నువ్వు నడవాలని, అంతేగాని నేను క్రైస్తవుని ముద్ర వేసుకుని ఉండగా. ఈ రోజున దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, దినాలను ఇచ్చాడు, సంవత్సరాలను ఇచ్చాడు. అనేక మంది ఈ దినమును చూడాలని ఆశపడి ఎంతో కొట్టుకుంటాడు. ప్రఖ్యాతి గాంచిన సంస్థ రిలయన్స్ జియో, ఆ సంస్థ యొక్క అధినేత తండ్రి చనిపోతున్నప్పుడు వారు అడిగిన మాట అంటారు, మా తండ్రిని ఒక నిమిషం ఒక గంట బ్రతికించి చాలు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, డబ్బు అయితే చాలా ఉంది నా దగ్గర, ప్రాణాన్ని నిలబెట్టి చాలు, ఎన్ని గంటలు? ఒక గంట నిలబెట్టి చాలు, సమస్తాన్ని నేను తెలుసు. గంట ప్రాణాన్ని మహాపాటగాడు, చక్కని స్వరం కలిగిన బాల సుబ్రహ్మణ్యం, చక్కని పాటలు, కరోనా సమయంలో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు, కానీ చివరకు ప్రాణాన్ని కాపాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పౌలు భక్తుడి ద్వారా, ఎఫెసీ పత్రిక ద్వారా, నీకు సమయం ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి మరి ఆ సమయాన్ని నీవు ఎలా ఖర్చు చేస్తున్నావు? ఈరోజు నేను అడిగే ప్రశ్న, దేవుడు మాట్లాడే మాటలు ప్రశ్న మనలో వేసుకుంటే మనకు రోజుకు 24 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయాన్ని మనం ఎలా ఖర్చు చేస్తున్నాము? యాజ్ ఎ ఫూలిష్ మ్యాన్ ఆర్ యాజ్ ఎ వైజ్ మ్యాన్? ఎలాగంట? జ్ఞానము కలిగిన వాడిగా నీ యొక్క దినమును, నీ యొక్క సమయమును ఖర్చు చేస్తున్నావా, లేక అజ్ఞానిగా నీ యొక్క దినమును నీవు పాడు చేస్తున్నావు? ఈ రోజున దినముల కోసము ఎంత కష్టపడుతూ ఉంటారంటే ఏదో పని చేసుకుని బ్రతికేస్తే చాలు. ఎందుకంటే ఉదయం మొదలుకొని మంచం మీద నుంచి లేకపోతే మొదలుకొని ఏ పనికి వెళ్ళాలి, ఈ రోజున నా ఉద్యోగం ఏంటి, నా యొక్క ఆఫీస్లో ఏం చేయాలి, నా బాస్కి ఏం సమాధానం చెప్పాలి, క్లయింట్ వస్తే ఏం మాట్లాడాలి, దానికోసం ఆలోచించుకుంటూ మనుషులందరూ కూడా దానికోసమే ఆలోచన చేసుకుంటూ వారి యొక్క దినమును గడిపేస్తారు. ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? అతి తక్కువ మంది లేవగానే ఏ గుర్తుకొస్తే కాఫీ పెట్టుకోవాలా, టీ పెట్టుకోవాలా,
ఏం కూర వండుకోవాలి, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తే వారికి ఏం చేయాలి, మర్యాద చేయకపోతే వారు. దేవుడు నిన్ను మాట్లాడుతున్న మాట, నీవు ఉదయమున లేవగానే నీకు ఇచ్చిన సమయమందు నీవు దేవుడిని స్తుతించు. నీ దినమును ఇచ్చింది దేవుడు, నీకు సమయాన్ని ఇచ్చింది దేవుడు. అందుకనే మోషే అంటున్నాడు 91 కీర్తనలో, ఒకసారి చేద్దాం. కీర్తనల గ్రంథము 91 కీర్తన 12వ వచనం. మాకు జ్ఞానమును కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పు. ఇంకా పై వచనాలు మనం ధ్యానం చేసుకుంటే అందులో దాన్ని చదువుకుంటూ పోతూ ఉంటే ఏమంటూ ఉంటాడంటే, నా దినములు 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయన్నా 70 సంవత్సరాలు. ఏ సమయమున ఏది సంభవిస్తుందో నాకైతే తెలియదు. రేపటి దినముల గురించి ఆలోచన చేసి ఆశలో నేను ఈ యొక్క రాత్రి వేళ పడుకొని ఉంటే రేపటి దినములు లేకపోతే ఏంటంట, ఇంట్లో ఏడుపులు. ఎందుకు ఇంత కారణాలు వస్తున్నాయి, ఎందుకు ఇంత పరిస్థితి అంటే మనిషి ఏం చేస్తున్నాడంట, జ్ఞానము లేక అజ్ఞానుల వలె వారి యొక్క సమయమును పోగొట్టుకుంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు నిన్ను దేవుడు రక్షించిన తర్వాత నీవు దేవుడి కొరకు ఆ సమయంలో ఖర్చు పెడితే దేవాది దేవుడు దాన్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగం మన సమయంలో మనం జాగ్రత్తగా జ్ఞానము కలిగి ఏం చేయాలి, నేర్చుకో. జ్ఞానము లేకపోతే ఈ రోజుల్లో బతకడం కష్టం. ఈ రోజుల్లో జ్ఞానం గురించి మనం ఆలోచన చేస్తే తెలివితేటలు అని మాట మరొక అర్థం వస్తుంది. తెలివిగా బ్రతకాలి, తెలివిగా బ్రతకడం అంటే ఇదివరకటి రోజుల్లో ఒకరికి సహాయం చేయడం, ఒకరికి ఏదైనా మంచి ఆలోచన చెప్పడం. ఇప్పుడున్న ఆధునిక ఈ యొక్క రోజుల్లో ఎలా ఉన్నదని తెలివిగా బ్రతకడం అంటే ఒకరిని మోసం చేసి తన కొన్నదంతా కూడా తీసుకుని ఒకరిని పాడు చేసి వీడు ఎదగడమే తెలివి. ఏంటంట, ఒకరిని పాడు చేసి బాగుపడడమే ఈ రోజున ఉన్న. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు తెలివి కలిగి జీవించడం అంటే లోకాలను అనుసరించిన తెలివి కలిగి జీవించావనుకో నీవు క్రైస్తవుడిగా నీవు ఎంత మాత్రంలో కూడా నన్ను చూపించిన వాడవు కావు. ఏమన్నాడైనా, ఎంత మాత్రములో నీవు నన్ను చూపించిన వాడవు. జ్ఞానము కలిగి నడుచుకోవడం అంటే మనం నేర్చుకునేది ఏంటంటే, మనకు జీవితంలో పాటించవలసిన ప్రిన్సిపల్స్, నియమ నిబద్ధతలు మనము తెలుసుకొని దాని ప్రకారము ఏమంటూ ఉన్నాడు మీ దేవుడు జ్ఞానం గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా మాట్లాడిన మాట సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుట తెలివికి మూలము. రైట్. ఏమన్నాడు ఆయన, నీవు దేవునికి భయపడి ఆయన ప్రకారం నీవు నడిచిన యెడల నీకు జ్ఞానం వచ్చినట్టు. ఏముండాలంట నీకు, దేవుని యందు దేవుడు అంటే చాలా మందికి అలసు తెలుసో లేదు. బయట వారి కంటే దేవుడు అంటే క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులకే అలుసు. ఎందుకంటే పుట్టిన క్రైస్తవులు ఉంటారు, మధ్యన వారు మారిన వారు ఉంటారు. వీరందరికీ దేవుడు ప్రేమమయుడు కనుక దేవుడు అంటే అలుసు. పర్లేదు, మన దేవుడే కదా. ఆయన ఈ లోకానికి అందరినీ ప్రేమించడానికి, అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన చాలా ప్రేమమయుడు, ఆయన క్షమించే గొప్ప దేవుడు కనుక మనకి ఏంటంట నీవు దేవుడి మందిరానికి రావాల్సిన సమయాన్ని
వ్యర్థముగా లోకము కొరకు ఖర్చు పెట్టినప్పుడు ఏమి అనిపిస్తుంది? సంతోషపడి మనసులో నీకు తోస్తూ ఉంటారు, దేవుడి మందిరానికి వెళ్ళాలి కదా ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యము నాకు వినిపింపబడుతుంది కదా, దేవుడి వాక్యం నన్ను పిలుస్తుంది కదా, ప్రార్థన చేసుకోవాలి కదా అని అనిపించినా కూడా మనము కొన్నిసార్లు ఏం చేసుకుంటాం? దాన్ని తోసిపుచ్చి మనకు నచ్చిన రీతిలో మనము జీవిస్తాం. అమ్మ వాక్యం చూడాల్సిన పని లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. వాక్యం చూడకపోతే మాటలు కొద్ది నిమిషాలు చెప్పు. మనము లోకంలో ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుడికి భయపడినట్టు ఎట్లా అంటే, దేవుడికి భయపడడం అంటే వారి యొక్క హృదయంలో ఒక స్థానాన్ని ఇచ్చినప్పుడు ఏముంటుందన్నా? ఇప్పుడు చూడండి, ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఏం చేసుకుంటారు? అందరూ కూర్చున్నవారు నేర్చుకోవడం అంటే వారు కూర్చున్న స్థానం నుంచి లోపల ఏముంది? వారికి గౌరవం, అంటే వారి మీద గౌరవం, మంచి అభిప్రాయం కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? వెంటనే వాడిని మనుషులకు ఇచ్చే ఆ యొక్క స్థానం కూడా దేవుడికి ఇవ్వలేకుండా పోతున్నాడు. అందుకని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎఫెసీ సంగమా, మీరు దేవుడి బిడ్డలై బాగానే ఉన్నారు, కానీ ఇది వరకు మీరు చేసిన ఈ యొక్క దేవుడి యొక్క పని ఇప్పుడు కొంచెం తగ్గిపోతుందయ్యా. కాబట్టి నేను ఏం చేస్తాను? మరి ఒకసారి మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ మిమ్మల్ని ప్రార్థనా పూర్వకంగా దానిలోనికి నడిపించాలని నా యొక్క ఆశయం ఉంది. కాబట్టి నేను మీకు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తున్నాను. అంటే ఈ ఉత్తరంలో అనేక విషయాలు మనకు తెలియదు. మనమందరము కూడా నేర్చుకోవలసింది ఏంటంటే, జ్ఞానము కలిగి. జ్ఞానం లేక ఈ రోజున కుటుంబాలన్నీ కూడా చెల్లాచెదరైపోయి, ఈ రోజున మనిషికి పడట్లేదంటే జ్ఞానం లేక. కారణం ఏంటంటే, వాడు ఏదైతే మాట్లాడాలనుకున్నాడో మాట్లాడకూడని మాటలు మాట్లాడేసి ఇతరులను నొప్పించి ఏం చేస్తున్నాడు? సంబంధాలన్నీ కూడా తెంచేస్తున్నాడు. ఈ రోజున కోర్టుల చుట్టూ భార్య భర్తలు పెళ్లి చేసేది ఎందుకంటే కలిసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? కలకాలం బ్రతుకున్నాడు. పెళ్ళైన 3 నెలలకి 3 రోజులకి ఏం చేస్తారంట? కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు. కారణం వారి మధ్యన జ్ఞానం. నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నది ఎందుకంటే నిన్ను నన్ను కూడా దేవుడి జ్ఞానంతో నడిపించాలి. దేవుడి ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని ఆయన వాక్యపూర్వకంగా మనకు తెలియపరుస్తాడు. పౌలు ఏమంటాడంటే, నేను జ్ఞానము కలిగి నడుచుకున్నాను. ఎవరైనా నేను జ్ఞానము కలిగి, ఒకప్పుడు నేను లోకంలో తిరిగినప్పుడు లోకంలో ఉన్నదే జ్ఞానం అనుకున్నాను. ఎవరైనా లోకంలో జరుగుతున్నది ఇదే కదా, ఇదంతా కూడా నాకు సంతోషంగా ఉంది, దీన్ని చూసినప్పుడు నాకు ఇదే జ్ఞానం. పుస్తకాలు చదివాను, అనేక మందితో మాట్లాడాను, కానీ నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకున్నాను నిజమైన జ్ఞానం. అందులో మొట్టమొదటి ఏంటి? నేను దేవాది దేవుడికి వినయము విధేయతతో నేను ఆయన గురించిన మాటలు జాగ్రత్త కలిగి ఉన్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకును వదిలిపెట్టి నూతనమైన బ్రతుకును నేను చూసారా. ఈ రోజుల్లో మనం రోజంతా గడిపినప్పుడు మనకు నచ్చిన రీతిలో మనకు నచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఎవరితో ఏం మాట్లాడాలో కూడా మనకు పూర్తిగా తెలియదు. ఎవరితో ఏం మాట్లాడాలో మనకు పూర్తిగా కారణం ఏంటంటే మనకు దేవుడి వాక్య జ్ఞానము లేకపోతే. మొదటిది, ఆయన జ్ఞానముతో మనం నడవాలంటే ఆయనకు భయపడాలి. భయపడినప్పుడు ఏమవుతుందా? నియమముల గురించి మనకు తెలుస్తుంది. నియమములు ఎక్కడ ఉన్నాయంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక విషయాలు మనకు బోధిస్తూనే. రెండవదిగా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందులో సమయమును సద్వినియోగపరచుకోవడానికి మీకు ఉదాహరణ చెప్తాను. పరీక్ష ఎన్ని గంటలకు ఉంటుందండి? ఇంచుమించు ఒక 3 గంటల పాటు. ఆ 3 గంటల్లో మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే చేయాలి.
పరీక్ష టైం అయిపోయిన తర్వాత మాస్టర్ గారండి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఈ ప్రశ్న రాసేస్తానండి, నా ప్రశ్న పత్రం అంతా అయిపోతుందండి, ప్రశ్న నా యొక్క పేపర్ని మీకు ఇచ్చేస్తానండి అంటే మరి ఏమంటాడు? టైం అయిపోయింది, పేపర్ లాగేస్తుంది. సమయమును సద్వినియోగపరచుకోవడం అంటే నీకు ఇచ్చిన కొద్ది నిమిషాలను నీవు జ్ఞానము కలిగి ఉపయోగించుకోవడం. మహా గొప్ప యోధుడు ఓ మాట ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని జయించి చివరిలో ఒక మాట మాట్లాడు. ఏంటి ఆ మాట? నేను ఎన్నో యుద్ధాలు చేశాను, కానీ యుద్ధాలు అన్నింటిలో కల్లా ఒక్క 10-15 నిమిషాలు మాత్రమే ఆ క్రూషియల్ టైం ఉంటుంది, ఆ సమయం ఉంటుంది. ఏంటంటే ఎన్ని గంటల యుద్ధం చేసినా, ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసినా ఏమంటాడైనా ఒక 10-15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయం మనకు చాలా ఉపయోగకరమని, ఆ సమయం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేయకపోతే మనం ఏమైపోతాం? సమయాన్ని సద్వినియోగపరచుకున్న వారము. అప్పుడు ఏమంటారు మనల్ని? పనికి వాడు. వాడు ఏదైతే తలచి ఆశపడి దేన్నైతే చేయాలనుకుని వాడు జీవిత కాలంలో వాడు చేయక దాన్ని విడిచిపెట్టి చివరికి చనిపోతే వాడు ఏమంటాం మనం? ఆటోమేటిక్గా అజ్ఞానిరా, వాడికి ఇచ్చిన జీవితాన్ని వాడు ఉపయోగించు. ఈరోజు చాలా మంది యవనస్తులు వారికి ఇచ్చిన జీవితాలను అర్థాంతరంగా ముగించేసుకుంటారు. కారణం ఏంటంటే వారికి జ్ఞానం, స్ట్రెస్ తప్ప టెన్షన్స్ అంట, లోక ఆశలకు, లోక ఆలోచనలకు, లోక తలంపులకు వెళ్ళిపోతే ఏమొస్తుంది? స్ట్రెస్, టెన్షన్. దేవుని దగ్గర నీవు కూర్చున్నప్పుడు, దేవుని మాటలు నీవు వింటున్నప్పుడు, దేవునితో నీవు సహవాసం కలిగి, సంబంధం కలిగి నీవు జీవిస్తున్నప్పుడు ఆయన ఏళ్ళ భయం, భక్తి కలిగితే నీకు టెన్షన్లో ఉండవు, ఫ్రస్ట్రేషన్లో ఉండవు, బాధలు ఉండవు, దుఃఖాలు. ఆయన మాట్లాడుతున్న మాట ఆ క్రూషియల్ టైంలో, ఆ యొక్క ముఖ్యమైన సమయంలో మనకు జ్ఞానం కలిగి లేకపోతే మనం ఏమైపోతాం? పాపములో. లోకంలో ఉన్నవాడు తన మరణం అంటే తన యొక్క జీవితాన్ని అంతం చేసుకుంటాడు. మనమైతే ఆ యొక్క పాపంలో పడిపోయి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం? చలార్చుకుంటాం. ఆదికాండము 32వ అధ్యాయము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము మొదటి నుంచి. ఆదికాండము 39వ అధ్యాయంలో ఒక యవనస్తుని యొక్క జీవిత చరిత్రను మనం చూస్తే వాడి జీవితం చాలా అందంగా, చాలా గొప్పగా, చాలా ఆహ్లాదంగా గడిచిపోతుంది. ఆ గడిచిపోతున్న సమయంలో తన మీద ఒకరు కన్ను వేసి ఏం చేశారండి? కన్ను వేసి. అందంగా ఉన్నవాటి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాటిని మనం స్వాధీనపరచుకోవాలని, సొంతం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటాం. అటువంటి సమయంలో యవనస్తుడైన యోసేపు మీద ఒక స్త్రీ కన్ను వేసి ఏమని మాట్లాడుతుంది? ఓ యోసేపు, మన ఇంట్లో ఎవరు లేరు, నా భర్త కూడా ఊరే లేడు, సో ఇక నేను చెప్పిందే ఇక్కడ రాజ్యము, నాకు చాలా పలుకుబడి ఉంది, నేను ఏ మాట మాట్లాడితే ఆ మాట నెరవేరు. జ్ఞానము లేనివాడు అయితే ఆ మాటలకు పడిపోతాడు. యోసేపు దేవుని యందు భయభక్తితో ఉన్నవాడు కనుక ఆ సమయమందు పారిపోయాడు. ఏం చేశాడట? పారిపోయాడు. లెట్ us run. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం వలె మన ఆవరించడంగా మన
యేసు వైపు చూచుచు మన ముందు పెట్టిన పందెమందు ఓపికతో పరిగెత్త. నీకున్న సమయం కొద్ది సమయం. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు అనేది నీ ఆలోచన. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు ఒకసారి యోచించు. యోసేపు లోకం వైపు పరిగెట్టక, లోక ఆశల వైపు పరిగెట్టక, తన సమయాన్ని ఆ టైంలో పాపంలో పడిపోతాడని తెలిసి ఇది లోకము, ఇది పాపము, అపవాది నాకు ఎలా వేస్తున్నాడని గ్రహించి ఏం చేశారట? దూరముగా పారి. యోసేపు దేవుని యందు భయభక్తులతో క్షమించి సమయము సద్వినియోగపరచుకోవడం అంటే, నీవు జ్ఞానము కలిగి నడుచుకోవడం అంటే ప్రతి పాపమును సులువుగా చిక్కుకున్నట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. మనకు పాపం అంటే పూర్తిగా అర్థము, పాపం అనగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని విడిచిపెట్టి మరి ఒకటి చేయడం. ఈ లోకంలో ఎక్కువగా ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవన మోహపు చూపులు, ఆకర్షితమైన మాటలు, మాయ మాటలు, ఇవే ఎక్కువగా మోసపోతారు. ఇవన్నీ ఎవరు కలుగు చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన అపవాది ఇవన్నీ కూడా కలుగు చేస్తారు. ఇవన్నీ కలుగు చేసి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాధ చేయాలని వారి యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనకందరికీ ఎవరు నేర్పిస్తున్నాడు? నీవు దేవుని బిడ్డవైతే అవు పర్లేదు. ఏమంట? నీవు దేవుని బిడ్డవైతే అవు పర్లేదు, నువ్వు ఇది చేస్తే తప్పేమి. ఆదాము అవ్వ అపవాది చెప్పిన మాటకు పన్నును పోసుకుని అక్షరముల వారు ఆ యొక్క పన్నును పోసుకుని తిని ఉండకపోతే ఈ దినమున పాపము మనకు. ఆ టైం, ఆ క్రూషియల్ టైం, అపవాది చెప్పిన వారికి ఆలోచన లేక ఏం లేక ఏంటంటే దేవుడు అది చేస్తాడంట. మనం ఎక్కువ కాలం బ్రతుకుతాము. ఏ పర్లేదు ఏం కాదు, ఏ మిగిలిన వారందరూ కూడా చేస్తారు కదా. దేవుడి మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆచారాలు పాటించట్లేదా? ఈ లోక ఆచారాల పద్ధతులు పాటిస్తే తప్పేంటి? మన దేశ సాంప్రదాయం, మన ఊరి పడికట్టు, మన ఊరి పడికట్టు. జ్వరం వస్తే మనం అందరం ఎక్కడికి వెళ్తామండి? ఖచ్చితంగా చెప్పండి. పైకి చెప్పే మాట మనం అందరం జ్వరం వస్తే హాస్పిటల్కి, ఆ జ్వరం 2-3 రోజులు తీవ్రంగా వచ్చి వాళ్ళు అలసిపోయి లేవలేని పరిస్థితుల్లో మనం ఉంటే చుట్టుపక్కల వారు మనకి ఇచ్చే సలహాతో మనం ఎక్కడికి బయలుదేరుతాం? దాని మీద ఉన్న మనకు విలువ, దాని మీద ఉన్న గౌరవము, దేవుని వాక్యము మీద మనకు చూసారా? క్రూషియల్ టైం. నీకు చావు బతుకుల్లో ఉన్నావని అనగానే అపవాది నీకు చచ్చిపోతావేమో, పరిగెత్తు. ఏమంటారంట? పరిగెత్తునైనా పర్లేదు, ఇది ఒక్కటి చేసేస్తే సరిపోతుంది. కానీ యోసేపు ఏం చేశాడు? పరిగెత్తి దూరముగా పరిగెత్తాడు. ఆ దినాన యోసేపు ఆ పాపంలో పడిపోయి ఆ యొక్క స్త్రీతో విచారణ చేసేస్తే ఈ దినాన మనము యోసేపు దేవుని బిడ్డ అని మనము చెప్పుకొని ఉండేవాళ్ళం. యోసేపు అంత అంటే యవన వయసులో అంత జ్ఞానం కలిగి ఉన్నాడంటే తన యొక్క సమయం ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు తీసుకొచ్చి ఆ సమయంలో దేవుని దగ్గర కూర్చుండబెట్టి ఏం చేస్తున్నాడు? తను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గములు నిలవక, కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించువాడు జ్ఞానము కలిగి ఉంటాడు. సామెతల గ్రంథం అంతట్లో కూడా ఆయన మాట్లాడుతున్న మాట, నీ తండ్రి ఉపదేశములను మరువక దానికి జ్ఞాపకం ఉంచుకొను. నీవు ఎవరినమైనప్పుడు, నీవు బాలుడమైనప్పుడు ఆ మాటలు విన్నప్పుడు నీవు పెద్దవారైనప్పుడు దాని నుంచి కారణం ఏంటంట? ఈ రోజుల్లో మనుషులకు సమయాన్ని ఉపయోగించుకోవడం, కానీ సమయం దొరికితే మాటలు మాటలు మాటలు. ఇటువంటి ఆలోచన వేరే చోటకి పరిగెత్తాలి. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందా? నీవు ఖాళీ సమయాన్నంతటినీ కూడా మాటలతో నీవు. అందుకే ఏమన్నాడు? నీవు దుష్టుల దగ్గర కూర్చోక, నీకు సమయం దొరికినప్పుడు. ఎందుకంట దుష్టుల దగ్గర కూర్చోక, ఎక్కువగా మాట్లాడి అనవసరమైన మాట్లాడే వాళ్ళ నువ్వు
వారి ఆలోచనతో నీవు వారితో ఏకీభవించక ఏం చేయమన్నాడు? నేను దేవుని వాక్యమందు దివారాత్రములు ధ్యానము చేయమని. అప్పుడు దేవుడు అంటే ఎవరో నీకు తెలుస్తుంది. అసలు నీవు ఎవరినో నీకు తెలుస్తుంది. నీవు ఎలా బ్రతకాలో నీకు తెలుస్తుంది. ఈ రోజున చాలా మంది వారి యొక్క జీవితాన్ని అర్థంతంగా ముగించుకున్నారండి. వారి జీవితానికి వారు ఎందుకున్నారో వారు తెలియక, వారి యొక్క విలువను తెలియక వారి జీవితాలను అంతము చేస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు చేయమన్నాడు, జాగ్రత్త కలిగి నీవు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎందుకంటే దినములు చాలా చెడ్డది. దినములు చాలా చెడ్డది. ఎంత చెడ్డమంటే ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి వెళ్ళి మరొక స్నేహితులు చెప్పారు. వారందరూ స్నేహితులే, కానీ వారి హృదయంలో ఏమున్నది? కుట్ర. వారి హృదయంలో ఏముంది? ద్వేషము. వారు చేస్తున్న పనులన్నీ కూడా ఏంటంటే, అందుకే నేను మాట్లాడుతున్న మాట, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మనమందరము, క్రీస్తులో ఉన్న మనమందరము, దేవుడి సంఘములో ఉన్న మనమందరము కూడా మునుపటి వలె మనమందరము కూడా ఉండకుండా మారిపోయి ఏం చేయాలంట? దేవుడు చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క సమయం నువ్వు జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని దేవుని యొక్క చిత్తమేదో గ్రహించి దాని ప్రకారం నీవు. అసలు దేవుడి చిత్తం ఏంటంటే, నిన్ను నన్ను వారిని రక్షించు. ఆల్రెడీ రక్షించేశాడు. ఏం చేసినా ఆల్రెడీ రక్షించు. దేవుడి మందిరంలో. రెండవదిగా నిన్ను నన్ను పరిశుద్ధాత్మ ద్వారా నడిపించాలని ఆశ. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఎలాగా? పరిశుద్ధాత్మని సహాయం ద్వారా నడిపించాలని. ఎందుకంటే మనకు ఆ ఎక్కువ జ్ఞానం ఉన్నది కనుక ఏది చూసినా మనం రైట్ అని అనుకుంటూ ఉంటాం. లోకానికి లోకంలో ఏది కనపడా కనుక మనకు పరిశుద్ధాత్మని యొక్క సహాయం, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అందుకుని మనం నిజ జీవితాల్లో జీవించేటప్పుడు దేవుడు మనందరినీ ఏం చేస్తాడు? లోకానికి వేరుపరిచి ఆ యొక్క ఆచారాలను, ఆ యొక్క పద్ధతులను, ఆ యొక్క అలవాట్లను ఏం చేస్తుంటాం? దేవుడు మనకు వేరు చేస్తాడు. అది దేవుడు చేయాలి. కనుక మనం ఏం చేయాలని పౌలు భక్తులు మాట్లాడుతున్నాడంటే ఒకే ఒక మాట, నీవు సమయమును పోనీయక సద్వినియోగపరచుచు అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుంటే చాలు. నీకు జ్ఞానం కావాలంటే నీవు దేవుడి దగ్గరికి రావాలి. నీ జీవితం బాగుపడాలంటే నువ్వు దేవుడి మాటలు వినాలి. నీ జీవితం బాగుపడిన ఆశీర్వాదము నీవు పొందుకోవాలంటే ఆయన ప్రకారం నీవు నడిస్తే అంతే చాలు. అది చేయడం అంటే మనకు చాలా కష్టం. ఏంటంటే అది చేయడం అంటే మనకు చాలా కష్టం. మందిరానికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం అంటే చాలా సులభం. మన జీవితంలో దాన్ని ఆచరించి పాటించడం అంటే అది చాలా కష్టం. కనుక దేవుడు మనకు అనేక సార్లు, అనేక దినాలు మనకు అనుగ్రహించి ఏంటంట అనేక సార్లు, అనేక దినాలు మనకు అనుగ్రహించి అనేక హెచ్చరికలు మనకు అందిస్తూ ఏం చేస్తాడు? మనకు సమయాన్ని ఇంకా ఇస్తాడు. నీవు జ్ఞాని వలే కాక అజ్ఞాని వలే నీ జీవితాన్ని నేను పర్లేదు ఇంకా నాకు దినాలు ఇచ్చాడు దేవుడు. కరోనా టైంలో కూడా మరొక దినం గురించి మనం ఆలోచించినప్పుడు కూడా దేవుడు నన్ను కాపాడలే కదా అని నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుడు టైం రానే వస్తుంది. వచ్చినప్పుడు అందరినీ పైకి తీసుకెళ్ళి. దానికి చక్కటి ఉదాహరణ నోవాహు కాలంలో ఆ యొక్క ఓడే. నోవాహు ఓడ కడుతున్నంతసేపు కూడా అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా, అయ్యా నేను ఓడ కడతాడు, దేవుడు ఈ మాటలు నాకు తెలియపరిచాడు, దేవుడు రక్షిస్తాడంట, దేవుడు కాపాడతాడంట, పాపంలో పట్టుకెళ్ళిపోకుండా నీ జీవితాన్ని అర్థం చేసుకోకుండా నిత్య జీవాన్ని ఆయన నీకు దయచేస్తాడంట. రాయో నా మాటలు విను, నా యొక్క ఓడలో ప్రవేశించు, ఆ ఓడలో ఉంటాడంటే ఏమన్నారు? నోవాహు నీకు కనిపించే కింద ఏం మాట్లాడుతున్నావు? మనం కూడా కొన్నిసార్లు దేవుడి మాటలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంటే, దేవుడు అలా చెప్తూ ఉంటాడు, పాస్టర్ అలా చెప్తూ ఉంటారు, మనకు కలిగే కష్టాలు ఎవరు తీరుస్తాడు? ఎవరు తీరుస్తాడు? ఎవరు తీరుస్తాడు? ఎవరు తీర్చు. అందుకే నేను మాట్లాడుతున్నాడు, మన హృదయాలను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనముగా. దేవుడి మందిరాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా
దేవునికి భయభక్తులు కలిగి ఉన్నారనుకున్నారా? వారి హృదయములలో దేవునికి ఎంత విలువనిస్తున్నారో, వారు సమయంలో దేవుని యొక్క గడుపుతున్నారో లేదో తెలుసుకుంటే చాలు. వారు దేవునికి ఎంత విలువనిస్తున్నారో తెలుసుకుంటే, నీకు క్రూషియల్ టైం, ఆ పీక్ టైం వచ్చినప్పుడు నీవు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నావో చూసినప్పుడు నీవు దేవునికి ఎంత విలువనిస్తున్నావో అర్థమైపోతుంది. సమయం వచ్చినప్పుడు ఆయన తలుపు వేసేసిన తర్వాత, అయ్యా నేను కూడా ఇప్పటి వరకు దేవుని మందిరంలో ఉన్నాను, నోవాహు నేను నీ మాటి వాడిని కదా, నోవాహు నేను నీ చుట్టాన్ని కాదా, నేను నీతో పాటు తిరిగిన వాడిని కదా, నా కొరకు తలుపు తీ. అంతా అయిపోయిన తర్వాత మనం కూడా కొన్నిసార్లు అజ్ఞానుల వైపు ఏం చూసుకుంటామన్నా, జ్ఞానము కలిగి, జ్ఞానం గురించి మనకి వచ్చే ఉదాహరణ. అజ్ఞాని ఎవరయ్యారంటే, బైబిల్లో బాగా గొప్ప శూరుడైన సంసోనుడు తనకున్న పీక్ టైంలో అజ్ఞాని వలె దేవుడు తనను దేవుని ఒక ఆ పిలుపుని బట్టి దేవుడు యొక్క కుమారుని ఆ దేవుడు అనుగ్రహించినప్పుడు మాట్లాడి కదా, నాయన దేవుడి చేత నీవు నాజీరు చేయబడిన వాడవు, నీ యొక్క రహస్యం ఎవరికి తెలియపరచు. కానీ సంసారం తెలియ మాట్లాడినప్పుడు తన యొక్క రహస్యాన్నంతటి కూడా చివరికి 2 కళ్ళు పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని నాశనం. అదే ఆ పీక్ టైం ఏదో నీకు తెలియాలి అంటే నీవు దేవుడి దగ్గరకు పీక్ టైం. ఎందుకంటే ఆ చిన్న సమయంలో ఇంకో ఉదాహరణ చెప్పచ్చు. మన అందరికీ పరుగు పందుకు పోటీ తెలుసా? పరుగు పందుకు పోటీ చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. దానిలో పాల్గొనడానికి ఎంతో కసరత్తులు చేసి, ఎంతో ప్రయత్నాలు చేసి ఆ పరుగు పందుకు పోటీల్లో పాల్గొన్నారు. ఆ పరుగు పందుల పోటీల్లో ఒలింపిక్స్ అంటే మహా గొప్పది. అటువంటి గొప్ప పోటీలో పాల్గొనాలంటే మనుషులందరికీ చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చాలా మంది సాధన చేసి కొంతమంది ఆ యొక్క పోటీల్లో ఇలానే ఒక వ్యక్తి ఆ పోటీలో పాల్గొన్నప్పుడు బాగా ఉంది. కొన్ని ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టాడు. తర్వాత చివరిగా లాస్ట్ రేస్ వచ్చింది, తాను పరిగెత్తాల్సిన ఆ యొక్క రేస్ వచ్చింది. ఆ రేస్ వచ్చినప్పుడు అందరూ రెడీ అయిపోయారు, పరుగు పందానికి సిద్ధం. పరిగెట్టండి అని చెప్పడానికి ఒక సిద్ధంగా ఒక గన్ను తీసుకుని గన్నని పేరుస్తుంది. ఆ పేర్చిన సమయం వెంటనే లేచేయాలి. ఆ పేల్చడానికి 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఎన్ని సెకండ్లు? నీవు రెడీ అయిపోయి నిలిచిన తర్వాత 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నీవు ఆ 3 సెకండ్లు జాగ్రత్త కలిగి ఆ గన్ షాట్ గురించి విన్నావా? ఆ గన్ షాట్ నీ చెవిలో పడిందా? వెంటనే నువ్వు పరిగెత్తాలి. ఆ 3 సెకండ్లు కూడా ఉండకుండా పరిగెత్తాలని నీవు ఆలోచన కలిగి పరిగెత్తితే నిన్నేం చేస్తారంట? డిస్క్వాలిఫై. అలానే ఒక వ్యక్తి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమైపోయి ఆ యొక్క రేస్లో నిలిచినప్పుడు తొందరపాటు ఒక్క క్షణము అంటే ఒక్క సెకండ్ తొందరపాటుకి 4 సంవత్సరాలు కష్టపడిన ఆ యొక్క కష్టం అంతా కూడా వృధా. నువ్వు ఇంతవరకు బ్రతికిన బ్రతుకు అంతా కూడా దేవుడిలో ఆ ఒక్క చిన్న క్షణం ఉండు, ఆ ఒక్క నిమిషం ఉండు. నీవు దేవుడిని విడిచిపెట్టి లోకం వైపు చూస్తే నీ బ్రతుకు ఆత్మలో నీవు ఆగ్రహంగా చల్లారిపోతుంది. నీకు లోపల ఏమన్నా వస్తుంటే నిరాశ అనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళిపోయాను కదా, ఇందులోకి వెళ్ళిపోయాను కదా, దిగిపోయాను. ఇంకా నేను ఎంత కష్టపడా నాకు ప్రయత్నం లేదు, ఏ ప్రయోజనం లేదు. కాబట్టి నేను ఇంకా దిగిపోతేనే మాట్లాడుతున్న మాట దేవుడు ఏంటంటే, నీవు ఆ క్షణమును జాగ్రత్తగా నీ కళ్ళు, నీ చెవులు, నీ మెదడు, నీ మనసు అన్ని కంట్రోల్గా పెట్టుకొని నీవు దేవుడిని ఎందుకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? లోకమునకు సపరేట్ చేసి తను ఎంతో శక్తి ఉంటాడు నీకు బయలు. యోసేపు ఆ ఒక్క క్షణమందు తొందర పడకుండా తప్పించుకుని పారిపోయాడు. దేవుడు దీర్ఘాయువు దయచేసి అనేక మందికి ప్రధానమంత్రి ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు కుటుంబాలందరికీ కూడా ఒక చక్కటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు.
ఈ రోజున నీ కుటుంబానికి నీవు చక్కటి ఆశీర్వాదములు, చక్కటి వాతావరణమైన కుటుంబాన్ని నువ్వు అందించగలుగుతున్నావా అండి? అది నీ నువ్వే ప్రశ్నించు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఇంటి యజమానుడు అయితే నువ్వు దేవుడితో ప్రార్థనలో కనిపెట్టి, ఇంటి యజమానుడు ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత తన భార్యను అందులోకి నడిపించిన తర్వాత, తన భార్యను నడిపించిన తర్వాత తన పిల్లలను, అప్పుడే కుటుంబంలో ఏముంటుందంట? చక్కటి నీ జ్ఞానమును సద్వినియోగపరచుకోవడం అంటే నీ కుటుంబంతో కలిసి నువ్వు సమాధానంతో, సంతోషంతో, కష్టాలతోటి, ఇబ్బందులతోటి అటు ఇటు పరిగెడుతూ ఎవరు సహాయం చేస్తాడో అని జ్ఞానము కలిగి ఆ ప్రింట్ టైం ఏదైతే ఉందో దానికి మనం జాగ్రత్త కలిగి చూసినప్పుడు దేవుడు మన యందు ఉండి మనకి ఏం నేర్పిస్తారంట? మన యొక్క శక్తిని దయచేసి మనందరినీ కూడా దేవుడి బిడ్డగా తను ఇస్తాడు. దేవుడు ఇబ్బంది పడుతుంది, దేవుడు చిన్న ప్రాంతం